హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సొంటి మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సీజనల్గా వచ్చే జలుబు దగ్గులని ఈ చారు తగ్గిస్తుందండి. అలాగే దీని టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి. సొంటి మిరియాల చారు తయారు చేసుకోవడానికి ముందుగా నిమ్మకాయ సైజ్ చింతపండుని చిన్న కప్పు నీళ్ళలో 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసము, 1 లీటర్ నీళ్ళను వేసుకొని అందులోనే అర స్పూన్ పసుపు, చింతపండు రసానికి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మరిగించుకోవాలి. చారు పుల్లగా ఇష్టపడే వాళ్ళు మరికొంచెం చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. శొంఠి మిరియాల పొడిని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో 2 ఇంచుల శొంఠి ముక్క, అలాగే 7 లేదా 8 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిరపకాయ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 లీటర్ నీళ్ళకి 2 ఇంచుల శొంఠి ముక్క సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉండి చారు స్పైసీగా ఉంటుంది. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని 5 నిమిషాలు మరిగించుకున్న చారులో వేసుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఇలా శొంఠి మిరియాల పొడి వేసుకున్న తర్వాత చారుని 5 నిమిషాలు మరిగించుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ కూడా చారులోకి దిగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మరో 5 నిమిషాలు మరిగిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, 3 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 4 వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు పావు స్పూన్ ఇంగువను కూడా వేసుకోవచ్చు. రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ పోపుని చారులో వేసుకొని కొంచెం తరిగిన కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషాలు మరిగించుకోవాలి. గుమగుమలాడుతూ శొంఠి మిరియాల చారు రెడీ అండి. దీన్ని అన్నంతో పాటు సర్వ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా సూప్ లాగా కూడా తాగవచ్చు. సీజనల్గా వచ్చే దగ్గు జలుబుల నుండి మంచి ఉపశమనం లభిస్తుందండి ఈ చారు తీసుకుంటే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.